షింగాల అనే రాజ్యంలో శ్రీమానుజ అనే గొప్ప గురువుగారు ఉన్నారు. ఆయన అష్టసిద్ధులలో ఆరితేరినవారు. కాని ఆ సిద్ధులు ఏవి తన సొంత లాభం కోసం ఉపయోగించుకోకుండా తన ఆశ్రమంలో ఉత్తమ విద్యార్థులకి మాత్రమే బోధన చేస్తారు. ఇదిలా ఉండగా ఒకరోజు విద్యార్థులు అందరూ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, విలువిద్యలో ఆఖరి అధ్యాయం గరిమ నేర్చుకుంటే మా గురుకులం ముగిసినట్టేనా? నాయన, విద్యకి ముగింపు ఉండదు. నేర్చుకునే కొద్దీ ఇంకా మిగిలే ఉంటుంది. గరిమ ఒక్కటే పూర్తిగా నేర్చుకోవడానికి 4 నెలలు పడుతుంది. సరే గురువుగారు. గురువుగారి ఆశ్రమంలో మొత్తం 5 మంది విద్యార్థులున్నారు. అందరిలో చిన్నవాడు జయంత్. చిన్నవాడే కాని అందరికంటే కూడా చురుకైనవాడు, ఏకసంతాగ్రహి. ఏ విద్య అయినా ఒక్కసారి గురువుగారు చెప్తే చాలు, ఇట్టే దాన్ని నేర్చుకుంటాడు. అందరికన్నా తెలివైన బలమైన వాడే. అయినా ఎప్పుడు గర్వం లేకుండా అనుకువగా ఉంటాడు. ఆశ్రమంలో తనకన్నా అందరూ వయస్సులో పెద్దవాళ్ళు అవ్వడం వల్ల అందర్నీ అన్నయ్య అని ప్రేమగా పిలుస్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ రాజ్య మహామంత్రి ఆశ్రమానికి వచ్చి, ఆచార్య, మన రాజ్యానికి ఆనుకొని ఉన్న అహోబిల్వ అడవి లోపల ఒక పెద్ద నది ఉంది. అందులో మొసలి రూపంలో రాకాసి తిరుగుతూ నదిపై వెళ్లే వర్తకులని బాటసారులని చంపేస్తుంది. స్వయంగా రాజుగారే సైన్యంతో వెళ్లినా దానినేమీ చేయలేక తిరిగి వచ్చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు మాత్రమే ఆ రాకాసిని అంతం చేయగలరు. తప్పకుండా దానిని అంతం చేస్తాను. కాని ముందు మీరు మన రాజ్యంలో దండోరా వేయించండి. గురువుగారు చెప్పినట్టే దండోరా వేయించారు. అహోబిల్వ అడవిలో ఉన్న హంపి నదిలో ఒక భయంకరమైన రాకాసి తిరుగుతూ మనుషుల్ని చంపుకు తినేస్తుంది. ఎవ్వరూ ఆ నది వైపు వెళ్ళవద్దహో. పారా హుషార్, పారా హుషార్. కాని ఈ రాకాసి విషయం తెలియని చుట్టుపక్కల రాజ్యాల్లో వర్తకులు పడవల్లో వెళ్తూ దాని చేతిలో దారుణంగా చచ్చిపోతున్నారు. అందరూ మీ విల్లులు బాణాలు పట్టుకు బయలుదేరండి. ఈ రోజు మనం హంపి నదిలో స్నానానికి వెళ్తున్నాం. మార్గంలో మీకు గరిమా విద్య కూడా నేర్పిస్తా. నది స్నానం అనగానే విద్యార్థులకి భలే ఉత్సాహం వచ్చింది. అందరూ విల్లు బాణాలు ధరించి అడవిలో హుషారుగా గురువుగారి వెనుకే వెళ్తున్నారు. అలా వెళ్ళగా వెళ్ళగా అడవి మార్గంలో ఒకడు కనిపించి, ప్రమాదం, ప్రమాదం, ఇటు వెళ్ళకండి, రాకాసి తిరుగుతుంది, చంపేస్తుంది. దండోరా వినలేదా? అది విన్న విద్యార్థులలో కొంతమంది రాకాసి పేరు వినగానే హడలిపోయారు. రాకాసి అయితే మాకేం భయం. ఒక్క బాణంతో 100 రాకాసులను చంపగలరు మా విద్యార్థులు అని వెళ్తున్నారు. ముందున్న హుషారు ఇప్పుడు లేదు. విద్యార్థుల నడక వేగం తగ్గింది. హంపి నదికి చేరువవుతుండగా ఇంకొకడు కనిపించి, ఎక్కడికి వెళ్తున్నారు బాబు మీరంతా? హంపి నది స్నానానికి. హంపి నదికా? బతకాలని లేదా ఏంటే? దండోరా వినలేదా?
ఆ నదిలో రాకాసి ఉంది, చంపుకు తినేస్తుంది. వెనక్కి వెళ్ళిపోండి. ఈ మాట విన్నాక విద్యార్థులు అందరిలో ఒక్కటే భయం. గురువుగారి వెనక నడుస్తున్నాడు. అమ్మో రాకాసి అంట. బాబోయ్, రాకాసి ఉన్న నదిలో నేను దిగనంటే దిగను. అవును, నదిలో దిగితే చస్తాం. అందరూ నది ఒడ్డుకు చేరుకున్నారు. చాలా ప్రశాంతంగా, నిర్మానుష్యంగా ఉంది. అక్కడే ఒక చెట్టు దగ్గరకి అందర్నీ తీసుకువెళ్లి, గరిమ అనే తంత్రం విలువిద్యలో చాలా ముఖ్యమైనది. గరిమ తంత్రచక్రం విల్లుతో గాలిలో గీసి సరిగ్గా చక్రనాభిలో బాణం వేస్తే ఆ ఒక్క బాణం 100 బాణాలుగా మారి లక్ష్యంపై ఒకేసారి 100 బాణాలు దూసుకువెళ్లి తూట్లు పొడి చేస్తుంది. గురువుగారు నది ఒడ్డున ఇసుకలో గరిమా చక్రం గీసి చూపించారు. కాని పిశాచి భయంలో ఉన్న విద్యార్థులు ఏకాగ్రత లేక సరిగ్గా వినడం లేదు. ఒక్క జయం తప్ప. ఇప్పుడు గరిమా విల్లు ఎలా వేయాలో నేను వేసి చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. భళాబలి, భళాబలి. గురువు గారు, గరిమా తంత్రం సులువుగానే ఉంది. విక్రమాదిత్య, నువ్వు అనుకున్నట్టు సులువు కాదు నాయనా. గాలిలో కంటికి కనిపించని తంత్రచక్రం గీసి దాని మధ్య బిందువు గుండా బాణం వదలడం. అవును గురువు గారు, కొద్దిగా కష్టమే. కానీ ఇక్కడ ఈ నదిలో ఏదో పిశాచి ఉందంట కదా, అందరూ భయపడుతున్నారు. పదండి, వెళ్ళిపోదాం. నది స్నానానికి వచ్చి స్నానం చేయకుండా వెనక్కి వెళ్లడం తప్పు. అది కూడా పిశాచికి భయపడి వెనక్కి వెళ్లడం వీరుడి లక్షణం కాదు. నేను ఉండగా భయమెందుకు? పదండి నది స్నానానికి. విద్యార్థుల్లో ఒకడు అందరి బట్టల సంచిని దాచేసి గురువుగారికి అబద్ధం చెప్పాడు. అయ్యో, గురువుగారు స్నానం చేశాక తడి బట్టలు విప్పి మార్చుకోవడానికి ఇంకో జత బట్టలు తేవడం మర్చిపోయాం. మీలో ఎవరో ఒకరు వెనక్కి ఆశ్రమానికి వెళ్లి అందరికీ పొడి బట్టలు తీసుకురండి అని చెప్పి గురువు